సూర్యాపేట జిల్లాకు జనగాం జిల్లా కొడకండ్ల మండలం బయన్నవాగు రిజర్వాయర్ నుంచి సూర్యాపేట జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్. జనవరి 8 నుంచి మార్చి 3 వరకు నీటి విడుదల కార్యక్రమంలో భాగంగా జనగాం జిల్లా కొడకండ్ల మండలం బయన్నవాగు రిజర్వాయర్ నుంచి సూర్యాపేట జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ కాలువలు 3 విభాగాలుగా DBM 69, 70, 71 కాలువల ద్వారా మొదటిసారిగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ చివరకు 188 క్యూసెక్కుల వరకు పెంచుతూ తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు నీటి విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించేందుకు అభివృద్ధికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోనే ఎస్ఆర్ఎస్పీ కాలువలు తవ్వించడం జరిగిందని, నేడు ఈ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల సూర్యాపేట జిల్లాలో 1,69,000 ఎకరాలకు నీరు అందుతోందని అన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, అర్ధరహితంగా కాళేశ్వరం నిర్మించడం వల్ల నీటి నిలువలు లేకపోగా రైతన్నలకు కన్నీలు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ప్రభుత్వంను గద్దె దింపారు తెలంగాణ ప్రజలన్నారు. 9 మండలాల జడ్పీటీసీలకు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, యువజన నాయకులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, అభిమానులకు మీ అందరికి కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా ఇవాళ నేను నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఎమ్మెల్యే గెలిచిన సంతోషపడను, నీళ్ళు స్పీకర్ సంతోషపడుతున్నాను. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినాడు పంచవర్ష ప్రణాళిక తయారు చేసిన జవహర్లాల్ నెహ్రూ గారు. పంచవర్ష ప్రణాళికలు ఏంటంటే, ఒక పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి? వ్యవసాయ రంగం చేయాలా, ప్రాజెక్టులు కట్టాలా, పారిశ్రామిక విధానాన్ని డెవలప్ చేయాలా? ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు రెండో పంచవర్ష ప్రణాళికలు ప్రాజెక్టులు కట్టాలని ఆలోచన చేయడం జరిగింది. అప్పుడే మనకు నాగార్జున సాగర్ డ్యామ్, మూసీ నది మీద కూడా 1956లో జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. నీటి పారుదల మీద ఆనాడే ఈ దేశానికి నీళ్లు అందియాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన ప్రధానమంత్రి ఉన్న సందర్భంలో ఈ పంటలు పోయిన తర్వాత ఈ పంటలను ఎక్కడ పెట్టాలంటే, ఆనాడు మన గుమ్మలుండే, తర్వాత గరిసెలుండే. కానీ ఇట్లా కాదని చెప్పి 1958లో గోడౌన్ల సిస్టమ్ కూడా తీసుకురావడం జరిగింది నెహ్రూ గారు. కనుక ఆనాడు ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టి దాని ద్వారా మొదటి ఫేజ్ లో వరంగల్ జిల్లాను మొత్తం కూడా సస్యశ్యామలం చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ లో 1996లో ఆనాడున్న పార్లమెంట్ సభ్యులు, మిర్యాల కూడా పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ బిఎన్ రెడ్డి గారు పార్లమెంట్ లో సింహగర్జన చేయడం జరిగింది. మా తుంగతుర్తి గోదావరి నీళ్ళు రావాలి, మీ వరంగల్కి వచ్చి ఆగిపోతా ఉన్నాయి అని చెప్పి వారు నినాదించడం జరిగింది పార్లమెంట్ లో. ఆ నినాదం ఇవాళ ఈ కాల్వ పారకానికి నాంది పలికిన కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ కాలువను కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ అంత దూరం పోవడానికి కూడా ప్రయత్నం చేసింది. కనుక ఇలా దేశంలో ఎక్కడ నదులున్నా, ఎక్కడ డ్యాములున్నా అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించాలని కూడా మనం చేస్తున్నాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించుకున్నాం మనం? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించినాం? కాళేశ్వరం కడితే నీళ్ళని కూడా కొట్టుకుపోతుంది కాళేశ్వరం. ఇది ఒక పెద్ద దుర్మార్గమైన వ్యవస్థ. విలాసాల కోసం తెలంగాణ రాలే, తెలంగాణ మన స్వప్నం.
వేలాది మంది నేలవాలే సందర్భం అది. అందుకోసమనే ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినారు. వారు కూడా ఆలోచన చేశారు. తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు పరిధానం అవుతా ఉన్నారు. తెలంగాణ ఇప్పుడే కాదు, అంతకుముందు కూడా తెలంగాణ కోసం ఎంతో మంది పరిధానం అయ్యారు. వీరుడు నేలకొయ్యారు. కనుక అమరత్వాన్ని కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకు అందించాలని సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే వీళ్ళు చేసిన పనేది ఒక్క చెరువు తవ్వలేదు, ఒక్క నది మీద ప్రాజెక్టు కట్టలేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కడతానని డిజైన్ చేస్తే దాన్ని ఆధార్ తీసుకొచ్చి ఇలా కాళేశ్వర ప్రాజెక్టు అని కథలబడి మొత్తం కథం చేసేది. ఇలా నెరలు బారినాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను, భారతదేశ పారిశ్రామిక విధానాన్ని, భారతదేశ నీటి వనరుల సంకేతాన్ని కూడా మీరు సర్వనాశనం చేయడం జరిగింది. ఇవాళ చెప్తారు కేటీఆర్ ఈ అమలు ఎట్లా చేస్తారో చూస్తామంటారు. చూసినగా చూపిస్తారు. దానికి సమాధానం కూడా చెప్తాను నేను. మీలాగా బోగర్ మాటలు చెప్పి పబ్బం కడుక్కోవడం కాదు ఇది. ఇవాళ కంపెనీలు కట్టింది కాంగ్రెస్ పార్టీ, కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాలువల మీద కాంగ్రెస్ పార్టీ, బడుగు బలహీన వర్గాలను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు గానీ రైతాంగాలు గానీ కాదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే మీరు చేసిన మోసాలకు, మీరు చేసిన నేతృత్వ పాలనకు ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్ లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రగతి భవన్ ముందున్న గేట్లు ఆటంతలు అయ్యే ఉరికినాయి. అవి అటు పోతే జనం ప్రగతి భవన్ పోయింది. అది ప్రజాభవన్ అయింది. అది ప్రజాస్వామ్యం రక్షించిన నాయకుడు ఇలా సోనియా గాంధీ గారి ఆదేశం ప్రకారం, రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాజ్యం నడుస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు పాలన నడుస్తా ఉంది. కనుక ఇవాళ 30 తారీఖు నాడు దెబ్బ తీసుకుంటే 3 తారీఖు నాడు పొలాలైంది. విన్నారా మిత్రులారా? ప్రజాస్వామ్యానికి అంత బాగుంది. లేకపోతే నన్నెవడు గాలిస్తాడు, నిన్నెవడు గాలి గెలిచిన నేను కథమైపోయి. అందుకోసం ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ విలువలతో కూడుకున్న, ఆర్థిక సామాజిక విలువలతో కూడుకున్న రాష్ట్ర పరిపాలన చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన అవగాహన మనం చేస్తున్నాను. ఇంకొక మాట వాళ్ళు చెప్పింది ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక సందేశం ఇచ్చారు. నీటిపారుదల శాఖ పాటు ఇక్కడ వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందాలని వారు కాలగట్ట అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తా ఉన్నారు. ఇవాళ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత వీరు చేసిన నాశనానికి ఇది మార్పు కావాలని చెప్పి హైదరాబాద్ సెప్టెంబర్ 17 తారీఖు నాడు జరిగిన బహిరంగ సభలో సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. మనకు మొట్టమొదటి గ్యారెంటీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. ఈనాటి వరకు 6,50,00,000 మంది సోదరీమణులు ఆ ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా పెళ్లిడి పిల్లలకు ₹1,00,000 కట్టం తులం బంగారం ఇవ్వడానికి ప్లాన్ చేసి ₹500 గ్యాస్ ఇవ్వడం జరిగింది. ₹2,00,000 మాఫ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తర్వాత రైతు భరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున కౌలు రైతు కూడా ఇవ్వడానికి వాళ్ళ ఆ సందర్భంగా దాన్ని లైన్ లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రైతు కూలీలకు కూడా సంవత్సరానికి ₹12,000 ఇవ్వాలని ఆ ప్రణాళికలు పెట్టడం జరిగింది. మనం పండించిన పంటకు కింటాకు ₹500 చొప్పున బోనస్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ లో ఇవాళ అది అమలవుతుంది. మన దగ్గర కూడా అమలవుతుంది మనం చేస్తున్నాం. కనుక మీరు చేస్తున్న దుర్మార్గం ఒక్కొక్క జిల్లాకే అమ్ముకున్నారు వీళ్ళు. కనుక మనము ఇవాళ ఇంద్రమయిన్లు ఏనాడో 20-30 ఏళ్ల కింద కట్టి ఇంద్రమయిన్లు ఉన్నాయి ఈ ఊర్లలో. ఈ 10 ఏళ్లలో ఇది కట్టింది ఏంటంటే బొద్దలగడ్డ, శ్మశాన వాటిక, భయపడదామా, ఈ దప్ప కూడా లేదుగా. కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమయిన్ల ప్రణాళికలో భాగంగా
ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షలు, జర్ర ఇసులుబడిన వాళ్ళకైతే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి నిర్మాణ గూడుకలు కల్పించాలని ఇవాళ సంకల్పించింది. అందుకోసం మిత్రులారా, ఈ రాజ్యం సస్యశ్యామలమైతే ఈ కాలువలు తీసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా జనవరి 8 నుంచి మార్చి 31వ తారీఖు వరకు నీటిని విడుదల చేయడం అవుతున్నది. కానీ నీటిని ఇప్పుడు మొదటగా 500 క్యూసెక్ల నుంచి మొదలుకొని 1800 క్యూసెక్ల వరకు మనం ఇస్తున్నాము. వీటి సందర్భంగా మనకు 3 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. DBM 69, DBM 70, DBM 71. ఈ 3 కూడాను మరి తుంగతుర్తి నియోజకవర్గానికి మరియు సూర్యాపేట నియోజకవర్గం మరియు కోదాడ నియోజకవర్గాలకు నీటిని అందిస్తున్నాం. అది నీటిని చాలా సద్వినియోగపరచవలసిందిగా కోరుతున్నాం. ఇట్టి కార్యక్రమానికి ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులైన మందుల సామేర్ గారికి ఇచ్చేసి నీటిని విడుదల చేయడం అనేది కోరుకుంటూ ఇక్కడ పనిచేస్తున్న నేను కార్యనిర్వాహక ఇంజనీర్గా ఇక్కడ విధులను నిర్వహిస్తున్నాను. వీటన్నిటి కూడా నీటిని తప్పకుండా మీరు సద్వినియోగం చేయాల్సిందని కోరుకుంటూ వీటి సమయాన్ని కేటాయించినందుకు మరియు నా స్టాఫ్ అందరికీ కూడా మా డిఈలు మా జేఈలు అందరూ కూడా అహర్నిశలు పనిచేసి నీటిని సద్వినియోగం చేసుకునేటట్టుగా మేము మా యొక్క దీన్ని చేస్తామని చెప్పేసి తమ తరఫున మేము విన్నవించుకుంటాం.